బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చూడు ఆ భూషణం ఏది ఆ పెద్ద భూషణం, దానిలో ఉండే సామాగ్రి మాత్రం ముట్టుకోకు. అది శ్రావణ భాద్రపదాల కోసం తెలుసా, జాగ్రత్త. ఒంటిదాన్ని ఉండలేనండి. ఇంటిదాని ఒంటిదాని అయితేనేమే, అంతగా తోడు కావాలంటే పోనీ సీతాపతిని పిలవమన్నారా? తెచ్చి ఆ నిద్రకెళ్ళ విధునా నోరు మోయి. కావాలంటే ఆ సుబ్బక్కని పిలువు. ఇంట్లో జాగ్రత్త. ఏమండోయ్, నేను వస్తానండి. ఏడ్చావు, నోరు ముయ్యి. నీవెక్కడ నడిచి రాగలవు? పెళ్ళయ్యాక నువ్వు నేను ఒకటయ్యాం గాని అంతకు ముందు నువ్వే నేను నేనే. సమయం వచ్చినప్పుడే తట్టుకోవాలి. అంతగా నీకు ఇదిగా ఉంటే దీపం ఆర్పేసి కళ్ళు తెరిచి పడుకో. ఏం జరుగుతున్నది నీకు తెలియదు. ఏమండి, సప్పును రావడం మట్టు మర్చిపోకండి. మీరు వచ్చేదాకా ఎక్కడ సరుకులు అక్కడే ఉంచుతాను. పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళి గడే వేసుకో. తెల్లారుతుంది. గట్టిగా వేసుకో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చక్రావధార గారు లేరండి. చక్రావధార గారు ఎవరండి? తెలిస్తే కానీ తెలీదు. కలుపుతేంటి? ఊరికి వెళ్ళారండి. వెళ్ళారు. ఎప్పుడు? ఇప్పుడే. చూసావా శ్రావణం, నీ మూలంగా ఎంత పని జరిగిపోయిందో. మీరెవరండి? మమ్మల్ని అడగటండి. ఏమే? నేను శ్రావణం. భద్రపదం. రండి రండి. నిజంగా శివపార్వతుల్లాగా ఉన్నారండి. ఒక్క 4 రోజులు ఉండకూడదు? చంపారు. 4 రోజులు కాదు, 4 క్షణాలైనా ఒక్క చోట ఉండగలవా? మాకున్న తిరుగుడు సామాన్యమా? పదండి పోదాం. అయితే ఒక్క క్షణం ఉండండి. చాలా పెద్ద పతివ్రతలా ఉంది. పరా, అవధాన గారికి తగిన భార్య అంటే నమ్ము, పోతే మళ్ళీ దొరకటం కష్టం. అంతేలే. శుభమస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మస్తు. ఆయనకి ఎప్పుడు మీ సంగతేనండి. మేమిద్దరం చాలా చాలా సంతోషించాలని వార్త చెప్పమ్మా. అవసరం వస్తే మళ్ళీ వస్తాం. అమ్మగారు అంత కోపంగా తెస్తే నెచ్చింటి, లేకపోతే పుంటేనారు కదా. అయినా అమ్మగారికి ఇంత ఇదేమిటండి? ఇదంటే అదే అదా ఇదనుకున్నాను. ఒక్కరు బాధపడితేనే ఇంతమందికి పస్తులు పోయినప్పుడు పరోపకారార్థం ఈ పాప శరీరం అన్నాడు వీడు.
పరమానందం. తప్పు నాయన, తప్పు. అమాయకులను మోసం చేయకూడదు. అమాయకుల్ని కాకపోతే ఇంకెవరిని చేయగలం? తెలివైన వాళ్ళని మోసం చేయగలం. చేస్తే ఊరుకుంటారా? ఎవరిని మోసం చేయకూడదు. అది మహాపాపం, నరకహేతువు. ఆ వస్తువులతో చేసిన పిండి వంటలు మనం తింటూ ఉంటే ఆ అమాయకుల దుఃఖముఖాలు మన కంటికి కట్టినట్టు కనిపించడం లేదు. ఇంకా మనం అనుభవించాల్సిన సుఖమేమిటి? అంతకన్నా పస్తులు పడి ఉండటమే మేలు. పరమానందం. మీకంత పరమానందం అయితే మీరు పస్తు పడుకోండి, నేను పడుకోను. నేను పడుకోను, నేను ఎంతకన్నా పడుకోను. నేను పడుకుంటాను. చాలండి, మీరు మీ వేదాంతం ఉన్నాం. చేతికి పనికొచ్చే కూర సన్నాసుల్ని పాడు చేస్తున్నారు. రండి ఆయన, మీరు చాలా బుద్ధిమంతులు. అక్కడ మన పాల సూరం ఇంటికి వెళ్ళి నేను ఏమన్నానని ఒక్క సేరు పాలు పట్టరండి. అబ్బో, సేరు పాలిస్తుంది. ఇస్తుంది, కొంచెం కష్టపడాలి అంతే. చిచ్చి, ఏం పాలనుకుంటున్నావు? ఏమిటి? గప్పాలు. గేదె పాలు. గేదె పాలా? ఆ చేతితోటే అర్ధ సేరు నెయ్యి కూడా తీసుకురండి. రండి, తప్పేలేస్తాను. పరాధీన, పరాధీన. ఏమండి, సమయానికి మీరు లేరు. శ్రవణ భాద్రపదారు వచ్చారు. ఆ పెద్ద భోషంలో సరుకంతా ఇచ్చేశాను. ఓసి పిచ్చిముండా, కొంప ముంచేశావే. శ్రావణ భాద్రపదాలంటే మనుషులు గారే మాసాలే మాసాలు. పిల్లడా, కొంచెం పాలిస్తావా? ఏ ఆడదామనుకున్నావా? ఓ, భలే మొగళ్ళగా మాట్లాడుతున్నావే. నీకు పెళ్ళైందా? ఆ పిల్లాడు పెళ్ళి చూసి నీకెందుకు? ఏ పాల కోసం వచ్చి పెళ్లి మాటల్లో పడ్డావే? తగ్గు తగ్గు. అబ్బాయి, సేరు పాలిస్తావా? 6 కాసులు. ఓ, అయితే ఉండు. ఏయ్, నీ తీసుకోవా? మర్చిపోయా. చాలా నెయ్యిపోయా అబ్బాయి. ఎందులో పోయమంటా అబ్బా? తెలివి ఉండాలా అబ్బాయి? అబ్బాయి ఇందులో పోయి. అర్రే, పాలు లేకపోయాయే. వాళ్ళకనిస్తానా? ఎవరు బాబులు మీరు? మేమా? పరమానందయ్య గారి శిష్యులు. పరమానందయ్య గారి శిష్యులా? అయితే ఇంకే పరమానందయ్య గారి శిష్యుడివా? ఎన్నో వాడివి నాయనా. అబ్బాయి 6 కాసులు ఇవ్వకుండా వెళ్తున్నా. ఏమిటమ్మా అవి? ఏముంది, నా పిండాకుడు. అబ్బా, భలే వాసన కొడుతుందమ్మా. వాసనకే నోరూరుతుంది. వాసన బాగుందని నోట్లో వేసుకున్నావు సుమా? వేసుకుంటే అమ్మా? అది తినే వస్తువు కాదే, విషం.
విషమా? విషమే? అంత జాగ్రత్తగా దాచిపెట్టారు ఎందుకమ్మా? ఎందుక తిని చావడానికి. ఏం గ్రహచారం కాలిందమ్మా? అంత బడాయిగా టింకిని. ఎంతకాలమే ఈ ముసుగులో గుద్దులాట? ఈ దిక్కుమాలిన బతుక్కి గతి మతి ఉన్నట్టు లేదు. చూశాను ఇక చూడలేనప్పా. ఎప్పుడు ఆయన చూస్తూ నేను, నన్ను చూస్తూ ఆయన. ఇంతేగా ఎప్పుడో ఆ కాస్త ఎవ్వరితో చెప్పకుండా గుటుక్కున మింగి చేస్తాను. నువ్వు ఊరుకో, ఎవరితోనూ చెప్పకే. అయితే నేను మాత్రం తక్కువ తినదేముంది? నేను రవ్వంత చటుక్కున బ్రింగి గుటుక్కున చేస్తా మీతో. కాస్త వెనకో ముందు అంతే. అనుకోకండి. అవ్వా, నీకెందుకే ఈ అఘాయిత్యం? నువ్వేం పెద్దదానివా? డక్కా ముక్కాలు తిన్నావా? దేశకాయ కూతురువా? తాళ్ళే చిన్న మొహం అని. అయ్యో, దేశకాయ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేదవ కూతురు నేను. టింకిణి, అమ్మ బహుత్ గుస్సా మే హై క్యా? అమ్మగారు చాలా కోపంగా ఉన్నారేం టింకిణి? పాప ఏమిటి? అమ్మగారు దుఃఖం ఇంత అంత కాదు. విసికి విసికి గుటుక్కున మింగి చటుక్కున చావడానికి సిద్ధంగా ఉంచారు. ఏమిటి ఏమిటి? విషం. విషం? పుట్టి మీదనే ఉంచారు. బావి నుంచి రాగానే మడి కట్టుకుని ఆ రవ్వంతా చటుక్కున మింగి గభాలు ప్రాణాలు విడుస్తారు. మన గురించి అమ్మగారు చావడం ఎందుకు? మనమే చావకూడదు. భలే ఉపాయం. బాగుంది. పదండి, తలో ఇంత తిని అమ్మగారు వచ్చేసరికి చటుక్కుని చచ్చి పడుందాం. దాంతో అంతా తేలిపోతుంది. రండి రండి. విషం అంటే చేదుగా ఉంటుంది అనుకున్నాను. కమ్మని వాసన వేస్తుందిరా. అమ్మా ரொம்ப పక్వమా తయారు పండిరుకాంగ. చచ్చిపోదామా? అట్ట చూస్తావే నువ్వు చావు. చచ్చిపోదావా? ఒరే పుల్లయ్య, తిరకాసు, ఆరుముఖం, రామ్ రహీం,
ఇదేమిట్రా ఇలా పడుకున్నారు? ఇంకా పడుకున్నాం అనుకుంటున్నారా? పడుకోవడం కాదండి, చచ్చిపోవడం. చచ్చిపోవటమే కాదండి, చచ్చిపోయాం. రాకముందే చచ్చిపోయామండి. చచ్చిపోయే మాట్లాడుతున్నామండి. కాలకోట విషం తినేసేసామండి. విషమే? విషం తిన్నారా? ఎవర్రా? ఎవర్రా అక్కడ? ఎవరు కనిపించరే? అయ్యయ్యో, విషం అంటే మాటలా? శాంత, శాంత, ఏం మునిగింది? కొంప మునిగింది. మింగేశారు, విషం మింగేశారే. అయ్యయ్యో, ఎక్కడికి పోవటం, ఏం చేయటం నాకేం తోచడం లేదు. రామానుజ రామానుజ. విషమా? విషమా? వేషాలా? విషమేనమ్మా. ఏం విషం? ఎక్కడిది? అదేనమ్మా, ఆ విషమే పుట్టి మీద మీరు ఉంచింది. మీ విషం తట్టుబండలుగాను బుట్టి లడ్డూలు తినేశారు. లడ్డూలా? ఒరే లడ్డూలట్రా, మనం సావలేదు. లేవండి, బుట్ట ఖాళీ చేసి కాళ్ళు దాచుకుని పండుకున్నారే. లడ్డులా? లడ్డులు పరమానందం. మీ పరమానందం పదట పాలుగాను, మీ సొంత మాసిపోను. దేశకై కూతురు ఎంత దిక్కుమాలిపోయి కూతురు నేను. చిన్న చిన్న పళ్ళదానా, పెద్ద పెద్ద కళ్ళదానా, చిన్న చిన్న పళ్ళదానా, పెద్ద పెద్ద కళ్ళదానా. లీలా నా లీలా, ఆ లీలకి లీలా లీలా, ఆ లాలికి లాలీ లాలే, ఆ లాలీ లాలీ లాలే, లాలే లాలే లాలే. ఎవర్రా నువ్వు? ఏమన్నావు లేని? అమ్మో అమ్మో, ఏయ్, నీ లీలెవరు? నీ లీల సంగతి ముందు చెబుతూ. నా లీల ప్రణయ దేవత సుభాషిణి. ఆగో, అలాగైతే మన ఇద్దరికి ఇలా డాయలేదు. ఇంకా నా లీల సంగతి చెప్పన్నావా? చాకిని, చాకిని, పద్మిని, శంకిని, హా ఈ ఊ హా. అయితే నమస్తే. ఏంటున్నావేటి? నమస్తే అన్నాను, అంతే. అంతేనా? దానికే గానీ అబ్బాయి, నీ పేరు? చంద్రసేన్. చంద్రసేన్, వా, మహాబలే మంచి పేరులే. నా పేరు కన్నా మోత పేరు. దానికి కానీ అబ్బాయి దా, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. మరి చంద్రన్న, ఈ అరణ్యంలో ఉండే చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాడంటే నాము. ఇగో, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. చెట్లన్నీ పవిత్రం చేస్తున్నాను. నా లీలంటే సామాన్యురాలు కాదు, తెలుసా? ఎవరండి మీ లీల? మా గొల్ల పిల్లేనా? గొల్లపిల్ల మహారాజు కుమార్తె. మీకేం కావాలండి? నాకు ప్రాణం కావాలి, జీవితం కావాలి, మోక్షలక్ష్మి కావాలి. ఆమె ఇక్కడ లేదు, మీరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకీ బాధ? ఆ సంగతే మర్చిపోకూడదు. మర్చిపోవడం ప్రేమకు మరుపుంటేగా. అది కాదు, ప్రేమించే వారికి కొన్ని లక్షణాలుంటాయి. అవి ప్రేమించే వారికే తెలుస్తాయి. అవే మీలో లేవంటున్నాను. ఏవవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. పోనీ కొన్నేనే చెబుతూ. నాయనా పుల్లయ్య, పుల్లయ్యరా సగం రాత్రి ఉండగానే ప్రయాణం కట్టాడండి. ఎక్కడికి? మేరే కుక్యామాలు, అల్లాకు మాలు. రామానుజ. ఆమాంగో
అదో ఓడివరా. పరమానందం. ఎక్కడికి వెళ్ళావు పుల్లయ్య? అక్కడికే గురుదేవ్. అక్కడికంటే ఇక్కడికే. అక్కడికి ఇక్కడికి అసలు ఎక్కడికి రా? అదే మన 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 రమ మర మర కర అబ్బా. ఓహో వేమవరం. వేమవరం గురుదేవ్. నేనెప్పుడు చెప్పాను నీకు? రాత్రి మీరు అనుకుంటుంటే నేను వినుకుంటూ ఉంటూ మళ్ళీ దారిలో అనుకుంటూ ఉంటూ మర్చిపోకుండా వినుకుంటూ ఉంటూ మళ్ళీ అనుకుంటూ ఉంటూ వినుకుంటూ వెళ్ళొచ్చాను గురుదేవ్. పరమానందం. భలేవాళ్ళండి. భలేవాడి తమ్ముళ్ళండి. అవునులేండి. మంచి పనే గాని ఇంతకు సంగతి ఏమిటో తెలుసుకునే వచ్చావా? అది తెలుసుకోకుండా వస్తానా గురుదేవ్? రెడ్డి గారికి కూతురికి ఏ పోట్లాడుకున్నారా? కాదు గురుదేవ్, రెడ్డి గారికి కూతురికి డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట. ఏమన్నా పూనింద్రా చేద్దావానే? గురువు గారికి పెళ్ళి అనుకున్నావా, నాకు పెళ్ళి అనుకున్నావా? కాదండి, అక్కడ బాజాలు భజంత్రులు మేళాలు తాళాలు మంగళ్ళు సాకళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు నేను. రెడ్డి గారి కూతురికి పెళ్లి అన్నమాట. అవునండి. ఇంకే ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. పరమానందం. అట్లాగా. పుల్లయ్య మరి సామాన్యుడండి. ఒట్టి తూగాళ్ళండి. ಕಪ್ಪಳ ಹೋಳಿಗೆ ಕುಪ್ಪಳಿ ಕರೆದ ಚೆಂಡಿಗೆ ನಿಮಗೆ ಬೇಕೆ. ಕಪ್ಪಳ ಹೋಳಿಗೆ ಕುಪ್ಪಳಿ ಕರೆದ ಚೆಂಡಿಗೆ ನಿಮಗೆ ಬೇಕೆ ಬೇಕೆ ಬೇಕೆ. కోటాగా మిలాయించ జబాయించ దబాయించ యవనమున కోరక కలిగి వేగిన గూరే శ్రీములాగ నైతిక దార అతి రజమున నానూరూరా వవ్వారే లకోటాగా మిలాయించ జబాయించ దబాయించ గమనమున కోరక కలిగి సంకల్పనములు 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 సతము కలిగిన వీటడు బోరెలు జోడడు గారెలు వీటడు బోరెలు జోడడు గారెలు దేవుని కలవెలు సమానమైన ఎత్తి పాయసం అది కలుసుకున్న బోరు నాలుగు 7 3 4 7 3 4 7 3 4 7
7 3 4 భలే కుందేలు పట్టుకొచ్చావే. అరే 3 కాళ్ళున్నాయే. నేను పట్టిన గొర్ర పిల్లకు 3 కాళ్ళురా, బ్రహ్మ 3 కాళ్ళురా. గుడ్డు పగిలి గుర్ర పిల్ల గుబుక్కునెచ్చెనురా, దానిని గభాలు నట్టితిరా. 1 2 3 3 2 1 కూడి కలిపిన కలిపి కూడిన మొత్తము 3రా, బ్రహ్మం మొత్తము 3రా. 1 ఓంకారము, 2 జాంకారము, 3 ఉప్పు కారము. ఇలాగ చూసిన ఇంతే, మరి అలాగ చూసినా అంతే. మరి ఇలాగ చూసినా ఇలాగ అలాగ ఎలాగైనా సరే మొత్తము 3రా, బ్రహ్మం 3 కాళ్ళురా. మా చెట్టు కుందేలు పట్టుకొచ్చావే. కుందేలా భలే తెలివండి. ఏం తెలివండి చూడండి. గుర్రపిల్ల కాదు కుందేలు. గుర్రపిల్ల కుందేలు గుర్రపిల్ల. కుందేలు. అరే పాకుతుందే పాకుతుంది. ఇదే భగవల్లీలా విశేషం అంటారు. పరమానందం. ఆడబోయిన తీర్థం ఎదురైంది. నా లీల కోసం ఎంత పరితపించాను. అంతకంటే ఎక్కువగా నేను భగవంతుని ప్రార్థించాను. మీ అందరికంటే ఎక్కువగా నేను. అవునవును పాపం, నువ్వే చాలా విచారించావు. అలాగేలే. ఇంతమంది ఇలా కష్టపెట్టిన ఆ ప్రచండ చేరుడికి తగిన శాస్తి చేస్తే కానీ ఈ అవతారం నిద్రపోడు. ఆ పని నేను చేస్తాను. మహారాజు ప్రాణాలు తీసి ఇంతమందిని ఇలా కష్టాల పాలు చేసినందుకు తగిన శాస్తి చేసిగా నిద్రపోను. తొందరపడకు నాయనా. అక్కడికి పోయి సాధించటం మాటలతో అయ్యే పని కాదు. అతనికి ధన బలం, సైన్య బలం, అంతకంటే ఎక్కువ స్థాన బలం కూడా ఉంటుంది. గొడ్డలితో చేయవలసిన పని గోటితో చేయడం నేర్పు. దానికే ఉపాయం కావాలి. అతనక్కడ మనం ఇక్కడ. ఏం ఉపాయం ఉంటుంది గురుదేవ్? ఉన్నా అంత బలంతో ఉన్నవాడిని ఓడించడం ఎలాగా? ఓడించడం ఎలాగా అన్న సందేహము నాకు లేనే లేదు. అతని అన్యాయమే అతన్ని ఓడిస్తుంది, మన సత్యమే మనని గెలిపిస్తుంది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనము మన ఊహలు అంతా నిమిత్త మాత్రమే. అవునవును, నా ఉద్దేశం అదే. ఏదో మాయ చేసి వాడిని బోల్తా కొట్టించాలి. అవును, ఆ వేళ ఆ పిల్ల ముళ్ళును ముళ్ళుతో తీసింది కదూ. అలాగే మాయకు మాయయే విరుగుడు. తప్పు లేదు.